ఎయిత్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎన్నో రకాల హోప్స్, ఆశలు అనేక వర్గాల్లో ఉండడం వలన ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుంది అనే చాలా ఎస్టిమేషన్లకు రావడం జరిగింది. ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా మనకి ఫిజికల్ డెఫిసిట్ 4.6కి మెయింటైన్ చేయడం, తర్వాత 4.4 రాబోయే రోజుల్లో ఉంటుంది అని చెప్పడం నెక్స్ట్ ఇయర్కి బడ్జెటెడ్ చాలా మంచి పరిణామం. దీనివల్ల ఏమిటంటే ఇండియా ఫిజికల్ కన్సాలిడేషన్లో ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు అనేక సంవత్సరాల నుంచి మధ్యతరగతి వ్యక్తులు ఏదైనా బడ్జెట్లో వారికి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్లో నిజంగా అద్భుతమైన మార్పులు చేయడం జరిగింది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఈ బడ్జెట్లో. తర్వాత 12,75,000 వరకు శాలరీ ఎంప్లాయీకి అయితే ట్యాక్స్ లేదు. 12,75,000 కంటే కొంచెం ఎక్కువ ఉన్నా సరే మార్జినల్ రేట్లో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టుకుని సరిపోతుందండి. ఇది ఒకటి సిస్టము. రెండోది స్లాబ్స్ మారటం జరిగింది. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 20%, 20 to 24 మామూలుగా 25%, అబౌవ్ 24 30%. ఇలా స్లాబులు వేర్వేరు స్లాబులు పెట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఆశ్చర్యకరమైన మార్పు. 12 లక్షలు ఉన్నవారికి 80,000 సేవింగ్స్, తర్వాత 18 లక్షలు ఉన్నవారికి 70,000 సేవింగ్స్, ఇది 24 లక్షలు ఉన్న వాళ్ళకి 1,10,000 సేవింగ్స్. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన ఫిగర్స్ తోటి మనకి చేసిన క్యాలిక్యులేషన్ సరిగ్గా సరిపోతుంది. నిజంగా దీనివల్ల ఒక 1 lakh crores ప్రభుత్వం తమకు వచ్చే ఇన్కమ్ ట్యాక్స్లో తగ్గుదల కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ దీనివల్ల అనేక మందికి ఉపయోగం, చాలా అనేక రకాల ఎస్ఎస్సీస్కి ఉపయోగం జరుగుతుంది. అదే రకంగా మనకి సీనియర్ సిటిజన్స్కి బ్యాంక్స్లో డిపాజిట్స్ చేసేటప్పుడు మనకి 50,000 రూపీస్ వరకు టీడీఎస్ అంటే 50,000 దాటితే డిక్లరేషన్ ఇవ్వడం కాదు, టీడీఎస్ చేయడం కానీ చేస్తూ ఉండేవారు. ఈరోజు అది 1 lakh రూపీస్కి తీసుకెళ్ళడం జరిగింది. అదొక ఆహ్వానించే పరిణామం. అదే రకంగా రెంట్, ఎక్కడైనా మనం రెంట్ తీసుకుంటే అంటే బిజినెస్ పర్సన్స్కి 20,000 నెలకి దాటితే మనకు టీడీఎస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ రెంట్ టీడీఎస్ని ఇప్పుడు 50,000 చేయడం జరిగిందండి. అదే రకంగా ఇప్పుడు స్కేలింగ్ డౌన్ చేయడం జరిగింది. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 7.5 crore మెంబర్స్ ఉన్నారట. వారికి కూడా క్రెడిట్ లిమిట్ 5 lakhs చేస్తా ఉంది. అంటే ఒక్కొక్క సిస్టంలో ప్రభుత్వం డైవర్సిఫై చేసుకుంటూ ఒక్కొక్క సర్కిల్కి చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామం. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదా అంటే ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ బడ్జెట్ ముందరే మనకి స్టీల్ ప్లాంట్కి అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ పేరు లేకపోయినా సరే ఇది అనేక రకాలుగా లాంగ్ రేంజ్లో మంచి ఎఫెక్ట్స్ మన దేశానికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. లోన్స్ అండ్ బారోయింగ్స్ నుంచి తెచ్చుకుంటా ఉంది. కానీ డిజిన్వెస్ట్మెంట్ అనే వర్డ్ ఇక్కడ నేను చదివినంత వరకు ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల ద్వారా కూడా ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ ప్రభుత్వానికి వస్తుంది. కానీ ఈ రోజున ఆ పాయింట్ సరిగ్గా కనిపించలేదు బడ్జెట్లో. కానీ మిగిలిన రకంగా చూస్తే మాత్రం ఒక వెల్ ప్లాన్డ్ ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వం బడ్జెట్ తయారు చేసిందనేది అనిపిస్తోంది. ఖచ్చితంగా రేపు ఒక వారం రోజుల తర్వాత ఇంతకంటే కీలకమైన ఫైనాన్స్ బిల్లు అసలు వచ్చిన తర్వాత నిజంగా మనకి పర్ఫెక్ట్ విజన్ రేపు రాబోయే